ఖమ్మం నగరంలోని స్థానిక జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సేవా సంస్థ అధ్యక్షుడు అంబేద్కర్ నాగరాజు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని దళితులందరూ దళిత బంధు 2వ విడుదల చేయాలని నినాదాలతో నిరసన తెలియజేశారు. తక్షణమే జిల్లాలోని 3 మంత్రులు జోక్యం చేసుకుని 2వ విడత దళిత బంధును విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండలం నుంచి పెద్ద ఎత్తున దళితులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా విన్నపం అండి. తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా చింతకాని మండల మేము గ్రామ ప్రజలం. గత ప్రభుత్వంలో చింతకాని మండలాన్ని దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నుకోవడం జరిగింది. మరి అప్పుడు కొంతమందికి మాత్రమే దళిత బంధు అనేది రావడం జరిగింది. చాలా వరకు దళిత బంధు రాలేదు. కొంతమందికి కొంత వచ్చి కొంత అమౌంట్ 8,000 నుంచి 9 లక్షల వరకు కూడా ఆగిన ప్రతి దళితులు ఉన్నారు. కాబట్టి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ దళిత బంధు నేనే తీసుకొచ్చాను, ఈ దళిత బంధు చేసింది నేను, మీకు ఎక్కడున్నా నేను చేసి పెడతాను అని మరి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అలాగనే వాళ్ళ సతీమణి మేడం కూడా నందినమ్మ గారు కూడా ఎన్నోసార్లు మా గ్రామాలలో మధిర నియోజకవర్గంలో గ్రామాలలో తిరిగినప్పుడు కోమట్లో కూడా మరి ఏమైనా లాకప్ డెప్త్ అయిపోయిన తర్వాత బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉండి నేను ఈ దళిత బంధు స్కీమ్ని మన మధిర నియోజకవర్గానికి తెచ్చాను, ఈ మధిర నియోజకవర్గంలో నేను చింతకాని మండలాన్ని ఎంపిక చేశాను, పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినని ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది. కానీ ఇలా మాకు దళిత సీఎం ఉండి కూడా మేము ఇలా దళితులు, మహిళలు అయితే, వికలాంగులు అయితే, వితంతువులు అయితే కూడా మాలా మాదిగలు ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బట్టి విక్రమార్క గారిని మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరే అన్నారు సార్ దళిత బంధు తెచ్చింది నేను, ఇచ్చింది నేను ఇవ్వకపోతే నన్ను నిలవబెట్టండి అని కూడా మీరు అన్నారు సార్. కాబట్టి సార్ మేము మీకు ఓట్లేసి గెలిపించే సార్ ఇలా డిప్యూటీ సీఎం చేశాం సార్ మిమ్మల్ని. దయచేసి మా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలానికి రావాల్సిన సెకండ్ విడత దళిత బంధు నిధుల్ని వెంటనే విడుదల చేయండి సార్. మేము ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇది కూడా మీకు రిక్వెస్టే. కాదు అని మీరు అన్నట్లయితే సార్ మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షత కూడా చేయగట్టి బయటకు వెళ్తాము. నేను ఇప్పుడు అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తున్నా. నేను అంబేద్కర్ నాగరాజును కాబట్టి
చింతకాని మండల అంబేద్కర్ సేవా సంస్థ అధ్యక్షుడు కాబట్టి ఈ యొక్క ధర్నాలను చాలా స్వచ్ఛందంగా చేస్తున్నాం సార్. ఎప్పుడు ఎన్నికలు కూడబడిద్ది, ఈ యొక్క నిధుల్ని మేము వేరే మారుస్తాము అది ఇదంటే మాత్రం నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. చింతకాని మండల ప్రజల తరఫున, దళితుల తరఫున నేను ఎంత దూరమైన రావడానికి సిద్ధంగా ఉన్నా సార్. ముందుగా ఖమ్మం జిల్లాలో మరి సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వర గారు మంత్రిగా ఉన్నారు, మరి పొంగులేటి శ్రీను గారు మంత్రిగా ఉన్నారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి అయ్యా మీ అందరికి కూడా చేతులు దండం పెడుతున్నాం. కంపల్సరీగా చింతకాని మండలంలో ఉన్న సెకండ్ విడత దళిత బంధువుని త్వరగా విడుదల చేసి మాకు సహకరించగలరని మేము కోరుకుంటున్నాం. ఈ నిధులని ఎటు మళ్ళిచ్చినా మాకు ఈ యొక్క దాంట్లో పరిష్కారం రాకపోయిన పక్షంలో రోడ్డు రాస్తారోకలు చేస్తాం. తర్వాత ఆత్మహత్యలకైనా సిద్ధంగా ఉన్నామని ముందు తెలియజేస్తున్నాం సార్. ఇది డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి పొంగులేటి శ్రీను గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు దయచేసి ఇది రేవంత్ అన్న దగ్గరికి తీసుకెళ్ళాలి. రేవంత్ అన్న ద్వారా మాకు వద్దని మేము నమ్మకం కలుగుతున్నాం. బట్టి విక్రమార్క గారు 3 నెలల నుంచి కూడా మమ్మల్ని మబ్బు పెడుతూనే ఉన్నారు. బట్టి విక్రమార్క గారికి మేము వేసిన చింతకాని మండలంలో 7,335 ఓట్ల మెజార్టీతో మేము కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది సార్. ఈ రోజు దళితులు మీకు దళిత బంధు తెచ్చానని చెప్తేనే ఈ రోజు మేము అంతగా మెజార్టీ గెలిపించగలిగాను. కాబట్టి బట్టి విక్రమార్క గారికి మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం సార్. ఈ ధర్నా స్వచ్ఛందంగా చేస్తున్నాం. మా నిధులు ఎట్టు మళ్ళీ ఇచ్చినా కాదు, ఖచ్చితంగా మా నిధులు మాకు రాకపోయిన పక్షంలో రాస్తారోకలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, జైలు పోవడానికి అంబేద్కర్ నగరాలు సిద్ధంగా ఉండడానికి మీకు తెలియజేస్తాను సార్. ఇక ముఖ్య గమనిక పొంగులేటి శ్రీను సార్ గారికి, తుమ్మల నాగేశ్వర గారికి 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని రేవంత్ అన్న దగ్గరికి తీసుకెళ్ళాలి. సీఎం గారి దగ్గరికి రేవంత్ అన్న గారి ద్వారా మాకు స్వచ్ఛందంగా వస్తాయని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.